బాగుందమ్మా, చాలా బాగుంది. నేనక్కడ ఆ జమీందారుని ఎలా కట్టుకోవాలా అని తహతాలాడిపోతుంటే నువ్వు ఇక్కడ తంబూరాలు బొంగరాలు బాగు చేస్తూ కూర్చున్నావు. చూడు, మట్టి దేవుళ్ళని మామూలు మనుషుల్ని నమ్ముకుంటే మనకి మిగిలేది బూడిదే. బోలె డబ్బు పోసి నీకు ఆటాపాటా నేర్పించింది ఇలాంటి మహారాజుని నచ్చేత్తులో పెట్టుకుంటావనే వెరి తల్లి. అసలు పురోహితుడికి నత్తి మనకి భక్తి ఉండకూడదు, తెలిసిందామా? చూడు, చీకటి పడే వేళకి బాబుగారు వస్తారు. కాదంటే గుమ్మంలోకి వచ్చిన లక్ష్మీదేవి పక్కకు వెళ్ళిపోతుంది. ఇలాంటి మహారాజు చూపు నీ మీద పడాలనే ఎంతమంది నీకోసం ఎగబడుతున్నా ఇన్నాళ్ళు నిన్ను తెరచాటం దాచించాను. చూడమ్మా, ఎంచక్కా వెన్నపూస రాసుకుని తలస్నానం చేసి వస్తే పూలజడ వేసి పట్టు చీర కడతాను. ఏమ్మా, నా మాట వినాలి. నా బంగారు తల్లే కదా, వెళ్ళమ్మా. దాన్ని ప్రతిలాడతావేంటక్క? రాత్రి జమీందారు గారి మాటకి సరే అంటే సరే సరే, తిక్క వేషాలు వేసిందో ఏ కీలుకు ఆ కీలు విరిచేసి బయట పారేస్తానంతే. నీ బొంద ఆ బండిలో వెళ్ళిపోయింది. బాగా చెప్తాను. సన్మానగలే నా బండి దిగండి. సౌఖ్యం సౌఖ్యం. గొత్తిల్ల శాస్త్రి గారు ఈ పెట్టులోనే ఉన్నారు. ఈ పెట్టులోనే.
తానం పల్లవి రాగం తానం పల్లవి నా మదిలోని కదలాడి కడతేరమన్నవి రాగం తానం పల్లవి నా మదిలోని కదలాడి కడతేరమన్నవి రాగం తానం పల్లవి నాదవర్తులై వేదమూర్తులై నాదవర్తులై వేదమూర్తులై రాగ కీర్తులై త్రిమూర్తులై రాగం తానం పల్లవి కృష్ణా తరంగాల సారంగ రాగాలు కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు కృష్ణా తరంగాల సారంగ రాగాలు కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు సస్యకేదారాల స్వరసగాంధారాలు సస్యకేదారాల స్వరసగాంధారాలు సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు క్షీరసాగర శయన దేవగాంధారిలో క్షీరసాగర శయన దేవగాంధారిలో ఈ పద కీర్తన సేయగా పమ పదని రాగం తానం పల్లవి నా మదిలోని కదలాడి కడతేరమన్నవి రాగం తానం పల్లవి జననీ జనకులు కాగా భావాల రాగాల తాళాల తేలి శృతిలయలే జననీ జనకులు కాగా భావాల రాగాల తాళాల తేలి శ్రీచరణ మందార మధుపమ్మునైరాలి శ్రీచరణ మందార మధుపమ్మునైరాలి నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి భరతాభినయ వేద భరతాభినయ వేద వ్రత దీక్ష పూని కైలాస సదన కాంబోజి రాగాన కైలాస సదన కాంబోజి రాగాన నీ పద నర్తన సేయగా పదని రాగం తానౌ పల్లవి నా మదిలోని కదలాడి కడతేరమన్నవి రాగం తానౌ పల్లవి ఏం బాబు లక్షణంగా పెళ్లి చేసుకోబోతున్న పిల్లని ఇలా లేపుకొచ్చేస్తావా?
దుర్గమ్మ, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసండి బాబు, ఈయన గారి గురించి చాలా తెలుసు. మా అమ్మాయి తులసి సంగీతం అంటే చెవి కోసుకుంటుంది. ఆ సంగతి అలసిగా తీసుకుని ఈ సంగీతం మాస్టారు మా అమ్మాయిని వల్ల వేసుకుని మాతో చెప్పకుండా లేపుకొచ్చేసారండి.